నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం విశాఖపట్నంలోని సీతమ్మధారలో గల 108 అడుగుల భారీ ఆంజనేయుని విగ్రహం గురించి చెప్పుకుందాం. నేను నీకు ఉన్నా అని అభయమిస్తూ అంతెత్తున నిల్చొని స్వామి మనకి ఇక్కడ కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మా నరేంద్ర సరస్వతి పూజలు జరిపి ప్రారంభించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణ రాజుగారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటైంది. అభయ ఆంజనేయ స్వామిగా పిలువబడే ఈ స్వామి అందరినీ కరుణిస్తూ తన అభయాన్ని మనకిస్తూ ఇక్కడ కనిపిస్తారు. ఆకు పూజలు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇంకా అనేక రకాలైన సేవలు కూడా స్వామివారికి జరుగుతాయి. సువిశాలమైన ఆలయ ప్రాంగణం, చుట్టూ పచ్చటి ప్రకృతి, స్వామివారు అభయమిస్తూ ఎంతో సుందర సుమనోహరంగా భక్తులని ఆధ్యాత్మికతతో భక్తితో అంతులేని మానసిక ఆనందాన్ని కలగజేస్తూ ఈ ఆలయంలో స్వామి మనకి కనిపిస్తారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటే అసలు మనకి వెళ్ళాలనే ధ్యాస కూడా ఉండదు. అంత ప్రశాంతంగా స్వామివారి ఆలయం ఇక్కడ ఉంటుంది. మీరు ఈ వీడియోని ఆశాంతం మొదలు నుంచి చివరి వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇక్కడ అభయ ఆంజనేయ స్వామితో పాటు సీతమ్మ ధార అంటే ఒక చిన్ని నీట కుండం కూడా ఉంది. దానిని సీతమ్మ ధార అని పిలుస్తారు. పంచధారలు విశాఖపట్నంలో ఉన్నాయట. దానిలో ఒకటి సీతమ్మ ధార. 3 సీతమ్మ ధారలు ఉన్నాయి. అంటే ఈ కొండల మీదే 3 రకాలైన చిన్న చిన్న ధారలు ఇక్కడ పడుతూ ఉంటాయండి. వాటినే సీతమ్మ ధార అని పిలుస్తారు. మొట్టమొదటిది సింహాచలంలోని పుట్టుధార అంటారు. రెండవది మాధవధార, 3 సీతమ్మధార. ఈ సీతమ్మధారలోని 3 ధారలు ఉన్నాయి. దానిలో ఆ 3 ఒకటి ఈ ధార. ఇక్కడ ఒక చిన్న కుండం కూడా ఉంది. దాన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మీకు మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పంతులు గారు సీతమ్మ ధార అంటే ఆ ధార గురించి కూడా చెప్తున్నారు. విశాఖపట్నంలో పంచధారలు ఉన్నాయి. చాలామందికి తెలుసో తెలియదో మరి నాకు తెలియదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పంతులు గారి మాటల్లో అవి కూడా తెలుసుకుందాం. సీతమ్మ ధార, అసలు ఆ ధారకి ఆ పేరు ఎలా వచ్చింది, అది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ విశాఖపట్నంలో పంచదారలు ఉన్నాయండి. ఈ 5 దారుల్లోని ఒకటి పుట్టుధార సింహాచలం, రెండవది మాధవధార, 2 సీతమ్మ ధారలు అంటారు. ఈ ముందున ఒక దారం ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఆ మీదన ఒకటి ఉండేది అని చెప్పారు. మనం ఎప్పుడు చూడలేదు కానీ పంచదారలు మాత్రం అది కూడా సీతమ్మ ధారేనండి. అంటే సీతమ్మ ధారలో 3 సీతమ్మ ధారలు, ఒకటి మాధవధార, ఒకటి పుట్టుధార, సింహాచలం. వీటిని ఎప్పుడు కూడా ఏంటంటే వనమూలికలతో వస్తూ ఉంటాయి కాబట్టి చాలామంది ఇవి మంచినీరు తాగునీరుగా వాడి ఇప్పుడు కూడా మాకు ఇక్కడ సీతమ్మధారలో చిన్న కుండి కట్టారు. అందులో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తాగడానికి. అంటే ఇవి ఎప్పుడు నిరంతరం అలా ప్రవహిస్తూనే ఉంటాయా? ఎప్పుడు వస్తుంది. ఎండాకాలం వానాకాలం అంటారు, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. కుండి ఎప్పుడు దొరుకుతుంది. అక్కడ 40-50 ఏళ్ళ క్రితం వచ్చిన ఆంజనేయ స్వామి టెంపుల్ అది ఎవరు కట్టారని నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి రావడానికి కూడా స్వామి అందుకే వచ్చారేమని మాకు అంటే నా మనసులో కలిగిన ఉద్దేశం. కారణం అంటే ఏదైనా సరే వాళ్ళ అనుమతి లేనిదే మనం. అవును, స్వామివారి అనుజ్ఞ లేనిదే మనకి. ఆయన మనందరినీ కరుణించడానికి ఇక్కడ ఇలా వెలిసారు సీతమ్మ ధారలో ఇంత 108 అడుగుల ఎత్తులో. ఒకటి ఏంటంటే మీకు సీతమ్మ ధార వచ్చి ఒక్కసారి చూస్తే విశాఖపట్నం అంతటికి నేనున్నాను అని చెప్పేసి అని స్వామి అభ్యస్తం ఇస్తూ ఉంటారు. ఒకప్పుడెప్పుడు లంకకి దాటినప్పుడు మనం చూసినట్టుగా చూడలేం, కానీ ఇక్కడికి వస్తే లంకకి వెళుతున్నట్టుగా దక్షిణముఖంగా స్వామివారు నిలబడి మీకు లంకలో సీతను రక్షించినట్టు మనందరినీ కూడా రక్షించడం గురించి అని చెప్పేసి అని స్వామి అభ్యస్తం ఇచ్చుకుని ఇప్పుడు కూడా. నమస్కారం అండి.
నమస్కారం పంతులు గారు. నమస్తే అమ్మా. ఈ ఆంజనేయ స్వామి 108 అడుగుల ఎత్తులో ఇక్కడ ఉన్నారు కదా, ఈ స్వామివారిని ఎప్పుడు ప్రతిష్ఠించారండి? ఈ స్వామివారిని, ఈ గుడి మహత్యాన్ని గురించి మీ మాటల్లో ఒక 2 ముక్కలు మా ప్రేక్షకులకి చెప్పండి సార్. జై శ్రీరామ్. ఇది మన అల్లూరు సత్యనారాయణ రాజు గారిచే ప్రతిష్ఠించబడింది, ఆలయ ధర్మకర్త గారు. తర్వాత ప్లవనామ సంవత్సరం మార్గశుర శుద్ధ పంచమి నాడు ఇది స్వామివారి ప్రతిష్ఠ చేయబడింది. 8/12/2021 స్వామివారిని ప్రతిష్ఠ చేయబడింది. అలాగే దీనికి కూడా ఏంటంటే ఇది ముందు ఒక ప్రదేశంలో చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ స్వామి ఇది లేక ఇక్కడ సీతమ్మ ధారలో మనకి మీద సీతమ్మ అవునండి ధార నుంచి ఆ దగ్గరలోని స్వామి రావడానికి ఇష్టపడి ఉంటారు. అందుకని ఇక్కడ సంవత్సరం 6 మాసాల్లో స్వామి తాలూకా. ఈ స్థలం ఎవరిదండి? మామూలు గవర్నమెంట్ వారిదా లేకపోతే దేవస్థానం వారిది? సింహాచలం దేవస్థానం వారిదండి. స్థలం సింహాచలం దేవస్థానం వారిది, కానీ అల్లూరు సత్యనారాయణ రాజు గారు ఫౌండేషన్. ఓకే అండి. అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఉత్సవాలు ఏంటండి? ఇక్కడ ఏమైనా ఉత్సవాలు జరుగుతాయా? జయంతి, తర్వాత రేపు 25వ తారీఖు నవంబర్ 25వ తారీఖు మంగళవారం నాడు స్వామివారి తాలూకా చతుర్థ వార్షికోత్సవం, 4వ వార్షికోత్సవం. ఆ సందర్భంగా ఏమన్నా ప్రత్యేక పూజలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా అండి ఇక్కడ? పొద్దున్న 7 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యావచనం, సుదర్శన మండపారాధన, స్వామివారికి ఉత్సవికుల స్వామివారికి పంచామృత అభిషేకాలు, స్వామి అలంకరణ, తర్వాత మధ్యాహ్నం భక్తులందరికీ కూడా భోజన ప్రసాదించిన కార్యక్రమం ఉంటుందండి. ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనవలసిందిగా కూడా కోరుతున్నాం. తప్పకుండానండి. మా ప్రేక్షకులందరికీ కూడా మీ తరఫు నుంచి, స్వామివారి తరఫు నుంచి కూడా మేము ఇక్కడ అందరికీ తెలియచేస్తాము ఈ వార్తని. ఎందుకంటే ఇక్కడ స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఇంకా బాగా ఇక్కడ బాగా ప్రాచుర్యం చెంది స్వామివారి గుడి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మా ఛానల్ తరఫున కూడా మేమందరం కోరుకుంటున్నాం అండి. నమస్కారం అండి. ఇదిగో తాత, ఇదిగో నువ్వు ఇక్కడ కర్రలు కొడుతున్నావు కదా, ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఈ కొండ మీద? మేము చిన్న గుడిసెలు వేసుకొని ఉండి 40 సంవత్సరాలు అయింది. రేగులు చెడ్లు వేసుకొని ఇప్పుడు తుఫాను ముందు సంవత్సరం నేను అవకాశం లేదు. అయితే సరిగా సంవత్సరం అయ్యింది, తుఫాను వెళ్ళిపోవచ్చు. రేకుల షెడ్లు వేయించాక ఎప్పటి నుంచో ఉన్నారు? 40 ఏళ్ల నుంచి ఉన్నారు ఇక్కడ. 40 ఏళ్ళు. తుఫాన్ వచ్చినప్పుడు ఆ రేకుల షెడ్లు పోయినాయి. తుఫాను ముందు సంవత్సరం మేము వేసినాం, కింద వెగిలిపోయి. మరి నీకు ఇక్కడ ఉందా ఇప్పుడు ఇల్లు? ఇక్కడ ఇంట్లో ఉంటున్నారా మీరు? ఇగో ఈ ఇల్లేనా? బానే ఉంది. దాంట్లో నేను ఏం చేసుకుంటారు ఇక్కడ మీరు? నాకు పల్లెటూరు నుండి వచ్చినాను, కరెంట్ వస్తాయి ఇట్లా చూడడానికి వచ్చి మా వాళ్ళు అక్కడే మరి ఊరు పని చేయడం పారంటు. అదే అంటే ఈ సీతమ్మ ధార మీకు ఎప్పటి నుంచో తెలుసు అయితే? ఆ నీళ్లు వాడుకుంటారా మీరు? తాగడం అవే తాగుతారు. వీటికంటే ఇది 6 పైపులకు వస్తుంది కదా, ఈ పైపులు వచ్చే పైపుల్లోంచి మోటార్ వేసి అక్కడ వాడతారు. దానికి పైపు పెట్టారా, అక్కడ దిగి వాళ్ళకి వెళ్తారు. అదే ఇది 365 రోజులు వస్తూనే ఉంటుందా? నిండుగానే ఉంటుందంట కదా ఎప్పుడు? రాత్రి పొగులు ఇప్పుడు చిన్న తగాయిల్లో ఉంది తీసిమని ఆ కోసం 4 ఇల్లు తీయమంటారు. కమిటీ కూడా ఖాతరు చేయలేదు. వెళ్ళరు ఆ తినగదంతా ఆక్రమించుకోండి. మన ల్యాబ్ ఇంటి పనులు లేదు. అదేలే సాయిబులకి మాకు 200 ఇంటి పనులు వచ్చిందాం. చెప్పు ఈ గుడి గురించి ఏదన్నా చెప్పు. ఇదిగో ఈ 100 రూపాయలతో నువ్వు తాత ఎన్నో భోజనం చేయండి. అది చెప్పు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఈ స్వామిది ఇప్పుడు కట్టేటప్పుడు ఉన్నారా మీరు ఇక్కడ? పోన్లే, మీకు ఇక్కడ అక్కడ ఏమన్నా సేవ చేసుకుంటారా? నువ్వు అయినా మీరు పెద్దాళ్ళు అయిపోయారు కదా. పోన్లే, సీతమ్మ ధార నీళ్లు తాగుతూ మీరు పవిత్రంగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. పోన్లే అమ్మా. చాలా దయగల స్వామి అని ఇక్కడ స్వామివారికి కూడా పేరు కదా. అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి అవుతుంది. ఇదిగోండి ఆంజనేయ స్వామి వెనకాల నుంచి, అది ఇక్కడ ఎండగా ఉంది అయినా కూడా చూపిస్తున్నాను.
అదిగో ఆయనతో పాటు సూర్యభగవానుడు కూడాను. అదిగోండి స్వామివారు వెనకాల నుంచి ఇలా ఉన్నారు. ఇదిగోండి ఆలయం వెనకాల భాగం ఇది. ఆంజనేయ మహావీర సీతమ్మ ధార అని చెప్పారు కదా ఇప్పుడు పంతులు గారు. ఆ సీతమ్మ ధార కూడా ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తే ఒక 4 మెట్లు ఎక్కితే కనిపిస్తుందమ్మా చూడండి అని అన్నారు. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా ఎక్కి ఇక్కడ మెట్లు కట్టారండి. మాధవధార లాగానే ఇక్కడ కూడా సీతమ్మ ధార. సీతమ్మ ధారలు 3 ఉన్నాయంట. దానిలోంచి నీళ్లు నిరంతరం వస్తూనే ఉంటాయని పంతులు గారు చెప్పారు కదా. ఇదిగో ఇక్కడ ఆలయం బొమ్మ, అదే ధార బొమ్మ కూడా వేశారు. ఇక్కడ వచ్చే నీటిని ఈ చుట్టుపక్కల వారందరూ కూడా వాళ్ళ తాగునీటి కింద కూడా వాడుకుంటారట. ఇవన్నీ సింహాచలం స్వామివారి కొండలు. ఆ కొండల మీద ఇక్కడ అనంతరం నీటి ప్రవాహాలు వస్తూ ఉంటాయి, ఎంతో పవిత్రమైనవి. ఇదిగో ఇలా ట్యాంకులు కట్టి వాటిని ఇక్కడ జనాలు కూడా వాడుకుంటున్నారు. కొంచెం ముందరికి వెళ్తే ఆ ధార యొక్క ఇది తెలుస్తుంది, చూద్దాం. తాత నాకు ఒక్క నిమిషం, ఒక్క చిన్న దారివ్వు. అదేలే నువ్వు గొడ్డలు ఎత్తుతుంటే నా భయం వేస్తుంది అందుకని. అదిగోండి మన విశాఖ. ఇది ఇక్కడ ఏదో తొట్టి కట్టారు అన్నారు పంతులు గారు. ఇదిగోండి ఇది చాలా చిన్న దారి అయినా సరే అందరికీ చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. చాలా చిన్న దారి అండి, అయినా సరే ఒక్కసారి చూసి వద్దాం. మళ్ళీ ఇక్కడ దాకా రాలేము. ఇక్కడ అన్ని రాళ్ళు. ఆ నీరు వృధా అవ్వకుండా ఒక చిన్న తొట్టిలాగా కట్టారట. ఇగో ఇక్కడ ఇంతమంది జనం, చాలామంది ఈ నీటిని వాడుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇలా పైప్ లైన్లు కూడా వేశారు. విశాఖపట్నంలో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, పెరిగాను, కానీ ఎప్పుడూ రాలేదండి. ఇదే మొదటిసారి ఈ దారంబడ రావడం, ఇది చూడడం. నాకు ఇన్ని రోజులకి ఇది ప్రాప్తం లభించింది, చూడగలుగుతున్నాను. అది మీకు కూడా ఈ ఛానల్ ద్వారా, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఛానల్ ద్వారా చూపిస్తున్నాను. చాలా ఎత్తుగా ఉంది. ఇంకా ఎంత దూరం ఉందా? నేను చెప్పులు కూడా వేసుకోవాలి. పక్కన చాలా చిన్న దారి, చూడడానికి బాగానే ఉంది, కానీ ఎక్కుతుంటే మాత్రం అదిగోండి అక్కడ కూడా చిన్న ఆంజనేయ స్వామి వారి గుడి ఉందిట. పదండి వెళ్ళి. రాముల వారు, సీతారామ లక్ష్మణుడు. అదిగో ఇదంతా విశాఖ నగరం, సింహాచలం కొండల్లో ఇది కూడా ఒక కొండ.
అమ్మవారు. ఇలా ఉందండి గుడి. ఇది వెనకాల పంచముఖ ఆంజనేయ స్వామి. ఇది ఒక చిన్న గుడి. ధార అని చెప్పారు కదా, సీతమ్మ ధార ఇలా వస్తుంది. లోతుందిరా బాబు, జాగ్రత్త. అయినా కూడా మీరు ధార ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కళ్ళకి కనిపించట్లేదండి, కానీ ఇక్కడ నుంచి ధార వస్తుందిట. ఇదిగో ఇది కొండం, ఇది సీతమ్మ ధార. అరే కొన్ని నీళ్ళు చేతిలో ఇయ్యండమ్మా, తల మీద చల్లుకుంటాను. వాడు అలా అంచుగా ఉన్నారు కదా మనిషి. ఇదిగోండి, జాగ్రత్త. వద్దులే, వద్దు కవర్లు వద్దు చేతిలో. ఒరే బాబు, కుదిరితే తీయండి అమ్మ, లేకపోతే చాలా మీ అందరి కూడా. ఇదిగోండి, ఇది ధార. ఇక్కడి నుంచి ధార ఎటేపు నుంచి వస్తుందో తెలియదు, కానీ ఈ కుండం 365 రోజులు ఇది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మోటార్ ద్వారా నీళ్ళని బయటికి తీసుకొస్తారనమాట. ఈ నీళ్లు 365 రోజులు ఉంటాయి. మనిషి ఎత్తు లోతే ఉన్నాయండి ఇవి, మరీ అంత లోతేం లేదు. చిన్నపిల్లలు బాగా అదిగో దిగి, వీళ్ళందరూ దీనిలోకి దిగుతున్నారు. అంతే, మనిషి ఎత్తు లోతే ఉంది, అంతకన్నా ఎక్కువ లోతు లేదు. కానీ కిందంతా రాళ్ళు ఉన్నాయి. అది ఇతను మా డ్రైవరు. అసలు ఇతను అంటే నాకు ఆలయం ఇక్కడ ఉందని తెలుసు, కానీ ఇతనే తీసుకొచ్చాడు. సగం పుణ్యం అతంది. మీకు ఈ ఆలయ విశేషాలు నచ్చాయని నేను అనుకుంటున్నానండి. మరిన్ని కొత్త కొత్త ఆలయాల గురించి కానీ, ఇంకా వేరే వేరే అంశాల గురించి కానీ మా సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీని నిరంతరం చూస్తూ సబ్స్క్రైబ్ చేసి, దయచేసి మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.